హెల్త్ హబ్ ఏదో పరిశీలించారట. మొత్తం అక్కడ ఉన్న పబ్లిక్ అందరి హెల్త్ రికార్డ్స్ కూడా ఆ హెల్త్ హబ్ లో ఉంటాయి. ఎప్పుడైనా చూసుకోవచ్చు ఎవరు ఏంటి అనేది. అలాగే డిజిటల్ ఈ పబ్లిక్ సర్వీస్ అంటే కొన్ని పట్టణాల్లో పబ్లిక్ అందరికి సంబంధించి ఒక డిజిటల్ యాప్ ఏదో ఉంటదట. వాళ్ళ అంటే పన్నులు కట్టాలని ఏం చేయాలని మొత్తం అన్ని వాళ్ళ హిస్టరీ అంతా అందులో ఉంటది. అంటే దీని మీద బాగా ట్రైనింగ్ తీసుకున్నారు అనేది. ఇక్కడ కూడా అలాంటి మార్పులు ఏమైనా చేయబోతారు? ఇక్కడ అలాంటి వర్కౌట్ అవుతాయా? మన దగ్గర ఉన్నాయి కదా, ప్రతి కార్పొరేషన్ కి యాప్లు ఉన్నాయి, ప్రతి కార్పొరేషన్ ఆన్లైన్ లోనే కడతాం మనము. కాబట్టి ఇప్పుడు పబ్లిక్ అందులో ఇన్వాల్వ్ చేయడం, పబ్లికే అక్కడ కూడా పబ్లికే, ఇక్కడ పబ్లికే కట్టేది. వాడు ఇన్వాల్వ్ చేసేది ఉందాడు బొంద. నేను చెప్పాను కదా, ఒకప్పుడు ఇది లేని రోజుల్లో గొప్పగా అనిపించేవి. ఇప్పుడు వీడు చెప్పే డిజిటల్ పేమెంట్స్ మనం ప్రపంచంలో నెంబర్ 1 గా ఉన్నాం, సింగపూర్ చెప్పేది. అట్లాగే హెల్త్ మన గవర్నమెంట్ ప్రతి కార్పొరేట్ హాస్పిటల్లో ఉంటది. మీరు కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి చూడండి, ఎక్కడే ఎందుకు ఇప్పుడు మన మందుల కొట్లు ఉన్నాయి కదా, అదేది ఇప్పుడు కార్పొరేట్ కంపెనీలు వచ్చినాయి కదా, అపోలోలో అందులోకి వెళ్ళి మీ ఫోన్ నెంబర్ కొట్టగానే మీరు ఏమేమి మందులు అన్నారు మీ జాతకం అంతా అందులో ఉంటుంది. మీరు ఒక హాస్పిటల్లో ఒకసారి చూపించుకుంటే ఆ డేటా పెడుతున్నాడు, ఆడు ప్రభుత్వం తరఫున పెడుతున్నారు, అంతే తేడా. మనకు అదే కదా ఇప్పుడు మోడీ చెప్పింది, డిజిటల్ హెల్త్ అనేటటువంటిది. ప్రతి ఒక్కళ్ళు హెల్త్ చెకప్ చేసి అందులో పెట్టండి అనేటటువంటిది. ఇవన్నీ పాత రోజుల్లో మనకి ఇవన్నీ లేని రోజుల్లో, మోడీ రాకముందు రోజుల్లో కొంతవరకు ఒప్పుకోవచ్చు. మన దేశంలో ఈ సిస్టమ్